వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచంలోనే గొప్పదైన హైందవ ధర్మాన్ని కాపాడాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో ఉత్తర తిరుపతి క్షేత్రంలో కళ్యాణ మండపం, అన్నపూర్ణాదేవి ఆలయాలు ప్రారంభించిన అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ. PCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రెండవ రోజు కొనసాగిన పూజలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాకముందే ప్రజల్లో వ్యతిరేకత. నిజామాబాద్లో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్. గ్రూప్ 1 నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. హైదరాబాద్లోని అశోక్ నగర్లో విద్యార్థులతో కలిసి చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. నెలకొన్న ఉద్రిక్తత. ఏటీసీ కేంద్రాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. నగరంలోని శివాజీనగర్ ITI ప్రాంగణంలో ఏటీసీ భవన సముదాయాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పాఠశాల స్థాయి నుండే రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాలపై విద్యార్థులు అవగాహన కల్పించుకోవాలి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. దక్షిణ భారత నాటక పోటీలకు విజయ్ హైస్కూల్ విద్యార్థుల ఎంపిక. విద్యార్థులను అభినందించిన విజయ్ హైస్కూల్ వ్యవస్థాపకులు అమృతలత, కరెస్పాండెంట్ ప్రభాదేవి. ఇల్లెందు మండలంలో జర్నలిస్టు సుదర్శన్ రెడ్డిపై దాడికి నిరసనగా కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద జర్నలిస్టుల రాస్తా రోకో. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు వ్యాధుల బారిన పడ్డవారికి చేయూత. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల వెల్లడి. గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రం గంగస్థాన్ ఫేజ్ 2 ఉత్తర తిరుపతి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం జయలక్ష్మీమాత అన్నపూర్ణ మందిరాన్ని శుక్రవారం PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మరిన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలు అభివృద్ధి చెందాల్సి ఉందని, ఇందుకు అవసరమైన భూమి కోసం PCC అధ్యక్షుడి వంటి నాయకులు సహకరించాలన్నారు. ఆధ్యాత్మిక గురువులు స్వాములు కావడం చాలా కష్టమని, వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కోరారు. కుల మతాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తుల్లో తానే మొదటివాన్నని పేర్కొన్నారు. ఉత్తర తిరుపతి అభివృద్ధికి ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తానని తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ను స్వామీజీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ సంపత్, కేశవేణు, నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. గొప్ప ఆలయంగా వెలిసిన ఇందూరు పట్టణంలోని ఉత్తర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ మంచి కళ్యాణ మంటపం, ఉత్తర కళ్యాణ మంటపాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీర్వాదంతో ఇవాళ ఆవిష్కరణకి ఇదైనటువంటి కళ్యాణ మంటపం కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరకడం చాలా సంతోషం. చాలామందికి కోరిక ఉంటుంది ఆలయంలో కళ్యాణం చేసుకోవాలని. చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటే తన పిల్లల శుభ కార్యక్రమాలు ఆలయంలో జరుపుకుంటే శుభం జరుగుద్దని. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్పల్లిలో రాంపూర్ PSCS ఆధ్వర్యంలో, బీబీపూర్ గ్రామంలో డిచ్పల్లి PSCS ఆధ్వర్యంలో డిచ్పల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, IDCMS చైర్మన్ తారాసింగ్ నాయక్, కాంగ్రెస్ ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, డిచ్పల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపురం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకన్నా ముందు మాట్లాడినారు
ఈ టీఆర్ఎస్ ఈ తోడు దొంగలుగా బిల్లా రంగాలు కేసీఆర్ కేటీఆర్ ఏమన్నా అంటే వానలు పడాయి, కరెంటు ఉంటుంది, రైతులు ఇబ్బంది పాలవుతారు కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పిండ్రు. ఇప్పుడు ఏమైంది, ఈసారి తెలంగాణలో హయ్యెస్ట్ రికార్డ్ క్రాప్ ఎస్టిమేటెడ్ వరి మాత్రం, ఒక వరి మాత్రమే చెప్తున్నాను నేను, వరియే 1,25,00,000 మెట్రిక్ టన్నుల వరి ఇవాళ రాబోతుంది. ఇది రికార్డ్, ఇది చరిత్రలో. సో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే. ఇవాళ రైతులు అందరినీ కూడా ప్రతి రైతుకు ప్రతి గింజకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఇవాళ మేము కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. దొడ్డు వడ్లకు వేరు, సన్న వడ్లకు వేరు కొనుగోలు కేంద్రాలు అంటే కాంటాలు ఉంటాయి, వాటిలో వేరే సంవత్సరాల్లో నింపుతారు. నింపి మళ్ళీ లారీలో ఒక ట్యాగింగ్ కూడా వేరే ఉంటుంది. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో రెండవ రోజు శ్రీ జయలక్ష్మీ మాత అన్నపూర్ణ మందిరం కళ్యాణ మండపంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ప్రత్యేక పూజలు హోమాలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో రెండవ రోజు శుక్రవారం ఉదయం అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి కరకమలములచే ఉత్తర తిరుపతి కళ్యాణ మండపం శ్రీ జయలక్ష్మీ మాత అన్నపూర్ణ మందిరంలో ప్రత్యేక పూజలు, లలితా సహస్రనామ పారాయణం, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆయన అంటే చాలామంది వచ్చారు. మామూలు రాజకీయ వ్యక్తులు అంటే వెంట దండిగా పడతారు, కానీ స్వామిని చూడటానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో. ఈ సందర్భంలో స్వామిని చూడొచ్చు కదా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూస్తే అందరి ముఖాలు నాకు చాలా పరిచయం ఎక్కువ నేను మాట్లాడలేదు, కానీ అందరి ముఖాలు పరిశీలిస్తూనే తెలుస్తుంది. మీ అందరికీ మంచిది, కానీ మీ అందరికీ కూడా భగవంతుడు ఆ స్వామి ఆ కలియుగ వదలైనటువంటి ఆ స్వామి మిమ్మల్ని అనుగ్రహించని అని చెప్తూ మనకు ఒక్కొక్క సమయం ఉంటుంది. అన్ని కూడా 12 ఏళ్ళకి ఒకసారి మనకు మారుతూ ఉంటుంది. 12 ఏళ్ళకి ఒక జాతకం మారుతూ ఉంటాడు. 12 తర్వాత ఒక 3 ఏళ్ళు పెడతాడు. 12, 3, 15 ఏళ్ళకి ఒక మార్పు ఒక జాతకంలో జరుగుతూ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. బీజేపీ సభ్యత్వ నమోదు, పట్టభద్రుల ఎన్నికలపై చర్చించారు. నిజామాబాద్ నుంచి పట్టభద్రుల ఓట్లు బీజేపీకి ఎక్కువ పడే విధంగా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కాటిపల్లి వెంకటరమణారెడ్డికి సూచించారు. పట్టభద్రుల ఓట్ల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత తెలియజేయవచ్చని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విద్యార్థులతో కలిసి చేపట్టిన చలో సచివాలయం ర్యాలీ ఉద్రిక్తంగా నెలకొంది. హైదరాబాద్లోని అశోక్ నగర్ నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీగా వచ్చి బండి సంజయ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీగా చేరుకున్న పోలీసులు బండి సంజయ్ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా గ్రూప్ 1 అభ్యర్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా చేరుకున్న పోలీసులు గ్రూప్ 1 అభ్యర్థులు, భాజపా కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు అతి కష్టం మీద బండి సంజయ్ను అక్కడి నుంచి తరలించారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వర్షాకాలం రైతు భరోసా ఇవ్వడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడంతో నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కాకుండా ఇప్పుడు మాట మారుతూ ప్రస్తుతం ఉన్న రైతు బంధును ఎగ్గొట్టి రబీ సీజన్లో సబ్ కమిటీ ఏర్పాటు చేసి రైతు బంధు అమలు చేస్తామని తెలిపారని, దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి రైతులకు కొర్రీలు పెడుతున్నారన్నారు. నేడు ఏదైతే 2 లక్షల పైన తీసుకున్న రైతులకు 2 లక్షల పైన ఉన్న వడ్డీ కడితే రుణమాఫీ చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రి ఒకరి మాట ఇంకొకరి మాటలకి పొంతన లేకుండా ఎవరికి వారు ఇష్టారీతిగా ప్రకటనలు చేస్తూ రైతులను ఆగం చేస్తున్నారని, రైతులను అయోమయంలో పడవేశారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాగదర్ రెడ్డి, రేగుళ్ల రాములు, మోహన్ రెడ్డి, రాజేశ్వర్, పడగల్ హనుమంత్ రెడ్డి, యల్ల శ్రీను, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నీరడి భాగ్య, నోముల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భవన యాత్ర స్మారక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ స్ఫూర్తి రగిలించి రాష్ట్ర సాధనలో ముందుండి జేఏసీని నడిపించిన జేఏసీ చైర్మన్ కోదండరాంకు రేపు టీఎన్జీఓఎస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించనున్నామని జేఏసీ నాయకులు గైని గంగారం, గోపాల్ శర్మ తెలిపారు. శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలు గోపాల్ శర్మ, గైని గంగారం, ప్రభాకర్ మాట్లాడుతూ రేపు ఉదయం 11 గంటలకు ఈ సన్మానం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి రాష్ట్ర సాధనలో ముందుండి జేఏసీని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాంకు ఆదివారం నిజామాబాద్ టీఎన్జీఓ భవన్లో సన్మానించనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. అంటే మన ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత అంటే అంత పెద్ద త్యాగశీలి మన కోదండరాం గారు మన నిజామాబాద్ జిల్లాకు రేపు వస్తున్నారు. మరి జేఏసీ ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలకు మరి పాల్పడి ఎన్నో అవమానాలకు గురి అయి మరి మొదటి నుంచే మరి మరొకసారి తెలంగాణలో సాధించినటువంటి వారికి కొద్దిగా మనకు విలువలు ఇస్తూ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంలో భాగంగానే మరి ఆయనకు ఎమ్మెల్సీ కూడా రావడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఆయన విద్యావేత్త కాబట్టి ఆయన యొక్క సేవలను ప్రభుత్వం కూడా మరి తీసుకొని మరి ఈ యొక్క విద్యా విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాకముందే ప్రజా వ్యతిరేకత మొదలైందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధుకు ఇచ్చిన నిధులు సీఎం కార్యాలయం నుంచి విడుదల అయ్యాయని, వ్యవసాయ శాఖ నుంచి కాదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం దివాలా తీసిందన్నారు. కనీసం పాఠశాలలు, కళాశాలలకు అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉందన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు బొంద పెట్టారని, అదే పరిస్థితి కాంగ్రెస్కి కూడా వస్తుందన్నారు. మూసీ విషయంలో తాము అక్రమ కట్టడాలకు వ్యతిరేకమని, కానీ దాని విధి విధానాలు ఖరారు చేయలేదన్నారు. సీఎం గెలుపొందిన కొత్తలో రైతు రుణం అందకపోతే బ్యాంకు వెళ్లాలని సూచించారని గుర్తు చేశారు. కానీ అవన్నీ ఉత్తి మాటలేనన్నారు. అలాగే వితంతువులకు 4,000 అందిస్తానని హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు. గ్రూప్ 1 విషయంలో రాజ్యాంగబద్ధంగా వెళ్లాలని, జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాత్కాలికంగా వాయిదా వేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. అభ్యర్థులకు అండగా వెళ్లిన ఎంపీ బండి సంజయ్ని అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాము సభ్యత్వ నమోదు కోసం వెళ్తే గ్రామ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతి పత్రాలు సమర్పిస్తున్నారని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లా కార్యకర్తలు ముందుండాలని ఈటల సూచించారు. జిల్లాలో 7 లక్షల ఓట్లు వచ్చాయని, కనీసం అందులో సగమైనా నమోదు చేయాలని కోరారు. సభ్యత్వ నమోదుపై స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆధారపడి ఉంటాయన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మీరు ఎన్నికల సందర్భంలో ప్రజాక్షేత్రంలో ఏ హామీలైతే ఇచ్చిండ్రో ఒకసారి మళ్ళీ విని వాటి అమలు కోసం ప్రయత్నం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రామాలలో మా కార్యకర్తలు, నాయకులు మెంబర్షిప్ కార్యక్రమం కోసం పోతుంటే మాకొచ్చే దరఖాస్తుల వెలువ చూస్తే ఇంత తొందరగా ఈ ప్రభుత్వం విఫలమైందా అనిపిస్తుంది. వాళ్ళ మాటలో చెప్పాలంటే మోసపోయిన బిడ్డ పేనం మీద నుంచి పొయ్యిలకు జారిపడ్డటువంటి బిడ్డ అని అంటున్నారు. అంటే అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయి ఇక ఈయన ఏం చేస్తాడో ఏం చేయడం అంటే ఒక అపనమ్మకాన్ని ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా పెన్షన్లు 2,000 పెన్షన్ ఇదేం పిషాది, 4,000 పెన్షన్ ఇస్తా, 4,000 పెన్షన్ ఏం పిషాది, ఇవాళ సకలాంగులకు 6,000 ఇస్తా, వాళ్ళకు 4,000 లేవు, వీళ్ళకు 6,000 లేవు. చివరికి 4,000 పెన్షన్ పొందుతున్న సకలాంగులకు, వికలాంగులకు సదరణ క్యాంపులకు పిలిపించుకొని మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తామనే పేరిట అవన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి 70%, 80% ఉన్నటువంటి సర్టిఫికేట్లని 40%కి తగ్గిస్తున్నారు. 40% కనుక తగ్గించి ఇస్తే ఆయనకు పెన్షన్ తీసుకునే ఎలిజిబిలిటీ లేదు. కొత్త పెన్షన్లు దేవుడెరుగు, పెన్షన్ దేవుడెరుగు, ఉన్న పెన్షన్లు పీకేస్తున్నమాట వాస్తవమా కాదా
రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ అధికారులు చెప్తున్నా లేదో తెలియాలి. రెండవది 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పిన ప్రభుత్వం అవి ఇవ్వకపోగా ఎస్జీఎఫ్ అండర్-14, అండర్-17 క్రీడలు నిజామాబాద్లో ఘనంగా నిర్వహించారు. స్విమ్మింగ్, బాల్ బ్యాడ్మింటన్, ఈత పోటీల్లో విద్యార్థులు పాల్గొని పలువురు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. నగరంలోని సుభాష్ నగర్ డిఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో అండర్-14, అండర్-17 విద్యార్థులకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి ఈత పోటీలు, అలాగే డిఎస్ఏ గ్రౌండ్లో నిజామాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు, అలాగే ఉమ్మడి జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు బాలురు బాలికల విభాగంలో నిర్వహించారు. ఈ పోటీలు ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎం నాగమణి పర్యవేక్షణలో జరిగాయి. ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలకు అర్హులని ఆమె తెలిపారు. నేను ఎం నాగమణి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ నిజామాబాద్ సెక్రటరీగా ఇక్కడ ఉన్నాను. ఈరోజు 19th రోజు స్విమ్మింగ్ అండర్-14, అండర్-17, అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ కాంపిటీషన్స్ ఇక్కడ జరిగినవి. వీళ్ళంతా ఇక్కడ గెలుపొందిన వాళ్ళు స్టేట్ మీట్ సరూర్ నగర్ హైదరాబాద్కి వెళ్తారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు, వ్యాధుల బారిన పడ్డ బాధితులకు చేయూతనందించామని జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు, వ్యాధుల వల్ల బాధపడే బాధితులకు 4 నెలల రేషన్, వారికి ఆత్మధైర్యంతో నలుగురిలో నిలబడడం కోసం వారికి కావాల్సిన చేయూతతో పాటు టైలరింగ్, అల్లికలు శిక్షణ మొదలుకొని వాటిని సంస్థ ద్వారా ఇప్పించి వారికి కావాల్సిన మిషనరీ కూడా స్పాన్సర్స్ ద్వారా ఇప్పించడం జరుగుతుందని జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. మనం నేర్చుకొని మనం ఎంత పని చేస్తాము, ఎంత పని చేస్తే అంత సంపాదించుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను సిద్ధయ్య గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక 30 మెంబర్స్ అయితే ముందుకు వస్తున్నారని అన్నారు. మేము కూడా ఒక ట్రైనర్ని లేకపోతే ఈ ట్రైనింగ్ సెంటర్ని ఒకదాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాము. మీరందరూ మనస్ఫూర్తిగా ఈ పని టైలరింగ్ నేర్చుకుంటాము అని అనుకోవాలి. అంటే అది టైలరింగ్ కోర్స్ ఒక 3 నెలలు ఉంటుంది. మీరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మీకే నష్టం. పైగా పెట్టుబడి పెట్టి ట్రైనర్కి ఫీజు కట్టి ఇన్ని మిషన్ తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత మీరు మధ్యలో వదిలేస్తే మీకు ఉపయోగం లేదు, పెట్టినందుకు మాకు కూడా నష్టమే ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సిన్సియర్గా టైలరింగ్ అది 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, మీరు నేర్చుకునే దాన్ని బట్టి మీరు ఫాస్ట్గా నేర్చుకున్నారనుకోండి, ఒక్కొక్కరు 40-45 రోజుల్లోనే నేర్చేసుకుంటారు. అట్లా నేర్చుకుని అయిపోయిన తర్వాత మీకు మన స్పాన్సర్స్ ఎవరో ఒకరి ద్వారా మిషన్స్ కూడా ఫ్రీగా ఇప్పించడానికి ట్రై చేస్తున్నాం. మీరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో గల ప్రభుత్వ బాలుర బాలికల ఐటీఐ ప్రాంగణాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయాల నిర్మాణ పనులను కలెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయని అధికారులను ప్రశ్నించారు. మరో 3 మాసాల్లో ఏటీసీ కేంద్రాల భవన సముదాయాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే తొలి విడతగా మంజూరీ లభించిన నిజామాబాద్, బోధన్, కమర్పల్లి ఐటీసీల్లో ప్రవేశాలు చేపట్టినందున వీటి భవన నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే వారం సంబంధిత శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సైతం నిర్మాణ పనుల పరిశీలనకు విచ్చేసే అవకాశాలున్నందున నాణ్యతతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. వీటి నిర్మాణాల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తేవాలన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులున్నారు. జిల్లా ఉపాధి కార్యాలయంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించిందని జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్ రావు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు క్యాషియర్, ప్యాకర్స్, సేల్స్ అసోసియేట్స్ తదితర ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. థ్యాంక్ యూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నిజామాబాద్ డిస్టిక్ థ్యాంక్ యూ అండి. నా పేరు జగన్, మేము టీమ్ లీజ్ కంపెనీ నుంచి వచ్చాము. ఇక్కడ మాకు ఏంటంటే లోకల్ డిమార్ట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. లైక్ క్యాషియర్, సేల్స్ అసోసియేట్, కొత్తగా ఓపెన్ అయ్యే బైపాస్ రోడ్లో క్యాషియర్, సేల్స్ అసోసియేట్ ప్లస్ మరియు ప్యాకర్స్ ఇట్లాంటి పొజిషన్స్కి ఉన్నాయి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు మేము క్యాషియర్ పొజిషన్స్ ఇస్తున్నాం బిల్లింగ్ సెక్షన్లో. 10th ఇంకా మిగతా వాళ్ళకేమో కస్టమర్ సపోర్ట్ అసిస్టెంట్, సేల్స్ అసోసియేట్, ప్యాకర్ కింద అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఈరోజు ఒక 50 మంది పార్టిసిపేట్ జరిగింది. ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి.
అంది ఫైనల్గా ఎంతమంది సెలెక్షన్ అవుతుందో చూసుకొని పాఠశాల స్థాయి నుండే రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాలపై అవగాహన కల్పించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో ఐడీఓసీ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్కు అవగాహన క్విజ్ పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవడంతో పాటు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, కుటుంబీకులకు, ఇరుగు పొరుగు వారికి తెలియపరుస్తూ అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్ను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని వివిధ 61 పాఠశాలల్లో 122 మంది అంబాసిడర్లను నియమించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ రూల్స్ తెలియడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ఇలాంటి కార్యక్రమాలను తరచుగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించవచ్చన్నారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ జిల్లాలో 520 గ్రామాలుండగా గత సంవత్సరం సుమారు 500కు పైగా ప్రమాదాలు జరిగాయని, ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రమాదం జరిగినట్లు అవగతం అవుతుందని అన్నారు. జిల్లాలో 2 జాతీయ రహదారులున్నాయని, ప్రతి వాహన చోదకుడు అప్రమత్తంగా వాహనాలను నడిపించాలన్నారు. ప్రమాదాలు చేసిన వారికి కొత్త చట్టం ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని తెలిపారు. రోడ్డు భద్రతా కార్యక్రమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో 61 పాఠశాలల్లో 122 మంది విద్యార్థులను అంబాసిడర్స్గా నియమించడం జరిగిందని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, డీఎస్పీ నాగేశ్వరరావు, పోలీసు అధికారులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దక్షిణ భారత నాటక పోటీలకు విజయ్ విద్యార్థులు ఎంపికయ్యారు. వివరాలు చూద్దాం. విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మ్యూజియం వారు నిర్వహించే దక్షిణ భారత డ్రామా ఫెస్టివల్ 2024 పోటీలు ఎస్సీఈఆర్టీ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గోదావరి ఆడిటోరియంలో 2 రోజుల పాటు నిర్వహించారు. విజయ్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సేవ్ వాటర్ హైడ్రా హోప్ అనే డ్రామా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సంపాదించి రాష్ట్ర స్థాయికి ఎంపికై అక్కడ కూడా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నాటకాన్ని టి విజితేంద్రియ 9వ తరగతి విద్యార్థి రచించగా కరెస్పాండెంట్ వి ప్రభాదేవి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి పి శరణ్ తేజను 10వ తరగతి సహాయ దర్శకుడిగా తీసుకున్నారు. రాష్ట్రంలో 28 జిల్లాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో విజయ్ హైస్కూల్లో 10వ తరగతి చదివే ఏ తరుణ్, జి సిరివేద, బి తనుశ్రీ, టి రవిత్రేణి, 9వ తరగతి చదివే ఏ రాజ్కరణ్ రెడ్డి, ఏ శ్రీకర్ మరియు 8వ తరగతి చదివే పి రోహన్ రెడ్డి పాత్రధారులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొంది 14, 15వ తేదీల్లో బెంగళూరులో జరిగే దక్షిణ భారత స్థాయి పోటీల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించే అర్హత సాధించినందుకు విజయ్ హైస్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ అమృతలత విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి హర్షం వ్యక్తం చేశారు. సంతోషంగా ఉంది. మా పిల్లలకు నిన్న సౌత్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చినందుకు, అంటే దీని వెనకాల ముందు అసలు జిల్లా లెవెల్లో ఇది 2వ సంవత్సరం మాత్రమే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి, వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాము ఇది 2వ సంవత్సరము. ఎస్సీఆర్టీ వారు వీటిని నిర్వహిస్తారు. ఎస్సీఆర్టీలో నిన్న జరిగినటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి నిన్న అంటే 17th and 18th 2 days జరిగింది. దీనికి ప్రతి జిల్లా నుండి ఒక్కొక్క ఐటమ్ను సెలెక్ట్ చేశారు. దాదాపు 33 జిల్లాల నుండి పార్టిసిపెంట్స్ వచ్చారు. కానీ నిన్న 33 కాకుండా టోటల్ 27, 28 జిల్లాల వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. ఇందులో మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ స్క్రిప్ట్ రైటరు, బెస్ట్ ఫీమేల్ యాక్టరు అనే విభాగాల్లో ప్రైజులు ఇస్తారు. ఆ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైజెస్లో మా విజయ్ పబ్లిక్ స్కూలు ప్రథమ స్థానంలో నిలిచి సౌత్ ఇండియా డ్రామా ఫెస్టివల్ బెంగళూరు మోక్షగుండ విశ్వేశ్వరయ్య మ్యూజియంలో ప్రదర్శింపబడడానికి ఎన్నికైనందుకు మేమందరం చాలా గర్విస్తున్నాము. చాలా సంతోషం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ రచన, ఈ స్క్రిప్ట్ ఇది కేవలం సైన్స్ డ్రామా ఫెస్టివల్. ఇది వాటర్ సేవేజ్ గురించి, హైడ్రా హోప్ గురించి రాసినటువంటిది. దీన్ని వాటర్ క్రైసిస్ ఎలా నిర్మూలించాలి, తర్వాత ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఇన్లకు మనకు హైడ్రా వాళ్ళు ఏ విధంగా సహాయపడుతున్నారు అనే థీమ్ తోటి తీసుకున్నటువంటి ఈ రచన. ఇది చేసింది మా 9th క్లాస్ విద్యార్థి. బుస్సాపూర్ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేసి తమ సేవను చాటుకున్నారు. బాల్కొండ మండలంలోని బుస్సాపూర్ గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 77 మందికి 280 మందికి లాంగ్ నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు తంగళ్లపల్లి శ్రీనివాస్, కోశాధికారి తొడుపునూరి రామ్మోహన్, సభ్యులు టిఎస్ వ్యాస్, రాజశేఖర్, దయాకర్, ఏ శేఖర్, నగేష్, అమర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 24న జరిగే మాలల సింహ గర్జన సభను జయప్రదం చేయండి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య సూచించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బస్సు యాత్రలో భాగంగా 6వ రోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం గైని గంగారాం అధ్యక్షతన నిజామాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో శనివారం నాడు జరిగింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 24న హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయడంతో పాటు మాలలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను గ్రామాల్లో చర్చ పెట్టి ప్రజలకు వివరించాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని అంటరాని కులాలన్నింటికీ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఒకచోట చేర్చి షెడ్యూల్డ్ కులాలుగా ఉండి ఐక్యంగా హక్కులు సాధించుకుంటూ కుల నిర్మూలన దిశగా పయనించాలని కోరుకుంటే మా సోదరుడు మందకృష్ణ మాదిగా మనువాదుల సంకనికి మనుధర్మ శాస్త్రం ప్రకారం మళ్లీ మేము కులాలుగా విడిపోతామని పోరాటం చేస్తూనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడి మార్గంలో నడిచే మూలలనే మనువాదులని అంటున్నాడని చెన్నయ్య విమర్శించారు. ఈ సమావేశంలో ఏ నాగరాజు, ఎల్లం, మోహన్ రావు, విజయ్, జైపాల్, స్వామిదాస్, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. కదిలిపోయి జయప్రదం చేయలే మనము జయప్రదం చేసి అన్ని రాష్ట్రాలు వస్తుంటే మాలల చైతన్యం అంతా వస్తుంటే స్వాగతం పలుకుతున్నారు. మాల సింహాలు ఆగుతలేవు మీరు అనుకున్నారే కానీ మామూలు కాదు. ఇంతకు డబ్బలు మీటింగ్లు పెడుతున్నారు. రాత్రి వరకు 1 గంట వరకు మీటింగ్లు నడుస్తున్నారని కూడా మనం చేస్తున్నాము. అంటే ఎంత కోపం వస్తుంది మన నాయకులకు, మన సింహాలకు, కొత్త సింహాలకు. నిర్మల్ జిల్లాలోని పెట్రోల్ బంక్లో కొలతలలో దోపిడీ జరుగుతోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. కంపెనీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాయ్పూర్ కాండి గ్రామ సమీపంలో గల ఒక పెట్రోల్ బంక్లో తక్కువ పెట్రోల్ పోస్తున్నారని వాహనదారులు ఆరోపించారు. సాయన్న అనే వ్యక్తి లీటర్ పెట్రోల్ పోయించుకోగా కేవలం 1/2 లీటర్ మాత్రమే వచ్చిందని బంకు సిబ్బందిని తక్కువ పెట్రోల్ వచ్చిన విషయంలో నిలదీయగా ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక ఎస్ఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దర్పల్లి ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నీళ్లచారు భోజనం, పురుగుల అన్నం, గాజు ముక్కల ఆహారం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాల మధ్యాహ్న భోజనం ఏజెన్సీ వారిపై పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులు తినే అన్నంలో రాళ్లు, ఇసుక, పిన్ పంచ్లు, గాజు ముక్కలు, పురుగులు వస్తున్నాయని ఆందోళన చెందారు. ఏజెన్సీ వారు మాట్లాడుతూ మాకు ఇంతే ఆర్డర్స్ ఉన్నాయని పైనుంచి ఎంత పెట్టాలో అంతే పెడుతున్నామని తెలుపుతున్నారు. విద్యార్థులు ఇదేమని ప్రశ్నిస్తే తింటే తినండి లేదంటే లేదు, ఇక్కడి నుంచి వెళ్ళండి అని విద్యార్థులను బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందారు. ఇదంతా గొడవలెందుకని విద్యార్థులు ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకొని స్కూల్లో తింటున్నారు. డైనింగ్ హాల్ లేదు, వంట రూమ్ లేదు. స్కూల్లోకి పోతే అంతా పెంటగా ఉందని, చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థులు అంటున్నారు. వర్షంలో తింటారు, నీళ్ళు అవుతాయి. నిజామాబాద్ జిల్లాలో రుద్రూర్లో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారికంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటికీ సగం కేంద్రాల్లో కూడా ధాన్యం సేకరణ మొదలు కాలేదు. నిజామాబాద్ జిల్లాలోని ఉమ్మడి వర్ని, రుద్రూర్ మండలాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా తరలివస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటివరకు ధాన్యం సేకరణ ప్రారంభించలేదు. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా గన్ని సంచులు లేకపోవడంతో కాటాలు ప్రారంభించలేమనే సాకులు వెతుకుతున్నారు. ఇటు దీన్ని అదునుగా చేసుకున్న ప్రైవేట్ ధాన్యం దళారులు రెచ్చిపోతున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లేకుండానే కొనుగోలు జరిపిస్తున్నారు. రైతులకు వాతావరణం కూడా సహకరించకపోవడంతో రైతులు కూడా దళారుల ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేవంత్ సర్కార్ రైతు పండించిన వడ్లకు గిట్టుబాటు ధర కల్పించినప్పటికీ అదనంగా క్వింటాల్కు 500 రూపాయల బోనస్పై క్లారిటీ రాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారస్తులకే తమ ధాన్యం అమ్ముకునేందుకు రైతులు మక్కువ చూపిస్తున్నారు. ఇటీవలే రుద్రూర్ మండలంలో అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
కొనుగోలు కేంద్రం తూతు మంత్రంగా ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ఇంకా ప్రారంభించలేదని రైతులు వాపోతున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని వర్ణి, రుద్రూర్, కోటగిరి మండలాల్లో రహదారుల పొడవునా ధాన్యపు రాశులు దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తూ ఉండడంతో రోజు ధాన్యాన్ని ఆరబెట్టడం, తిరిగి కుప్ప చేసే పనిలో రైతులు నిమగ్నమవుతున్నారు. త్వరగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోజుల తరబడి పిల్ల పాపలతో వరి ధాన్యం కేంద్రాల వద్ద నిరీక్షించే బాధ నుంచి తప్పించాలని రైతులు వేడుకుంటున్నారు. హిందూ ఆలయాలు, విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలు, విగ్రహాలను ధ్వంసం చేసేవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో శనివారం నిరసన కార్యక్రమం జరిపారు. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా హిందూ వ్యతిరేకత వాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందువులే ఉన్నారు. ఏ హిందువు కూడా బయటకు వచ్చి హిందూ దేవతల పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడుల విషయంలో ఎవరు కూడా ఖండిస్తలేరు. అందరు హిందువులు కారా, బయటకు ఎందుకు వస్తలేరు? ప్రతి ఒక్కరికి బయటకు రావాలా, బయటకు వచ్చేసి మన దేవతల పైన ఏదైతే ధ్వంసం జరుగుతున్నాయో వాటిని ఖండించాలా. అదేవిధంగా దేవతలకు నిఘా వ్యవస్థ ఏమైంది? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీసు వారు కూడా ఎవరైతే పట్టుకుంటారో వారికి వేరే రకంగా పిచ్చోనిగా జమ చేస్తూ వీడు పిచ్చోని అని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిని ప్రశ్నిద్దామని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న సూచించారు. ముక్కల్ మండలంలోని ప్రభుదాస్ కృష్ణదాస్ బీడీ కంపెనీలో ఐఎఫ్టీయూను, టీయూసీఐలో విలీన సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన హైదరాబాద్లో జరిగే విలీన మహాసభను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న పాలక ప్రభుత్వాలు, ముఖ్యంగా మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తున్నారని, దేశ సంపదను మోదీ, ఆదాని, అంబానీల లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారన్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో 2 కార్మిక సంఘాలు వినడం జరిగిందని, రాష్ట్రంలో ఈ నెల 20న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభను నిర్వహిస్తున్నామన్నారు. సభకు జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ విచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎండి నజీర్, మనోజ్, తూర్పాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజు, రమ్య, హేమలత, హనుమంతు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కేటగిరీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను సవరణ పేరుతోని కార్మికులకు లాభమవుతుందనే పేరుతోని 4 కోట్లు తీసుకొచ్చి ఆ పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానాలు దానిలో కొనసాగుతా పెట్టిండ్రు. కాబట్టి వాటిని వెంటనే రద్దు చేయాలనేది మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదే రకంగా ఇవాళ భారతదేశం రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎండగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. భీమ్గల్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని, ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వడం లేదని, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వర్షాకాలంలో రైతు భరోసా ఇవ్వమని చెప్పడం జరిగిందని, రైతులకు మాయమాటలు చెప్పి రైతులను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చడం లేదని, ఎద్దు ఏడ్చినా వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో జరగలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, భీమ్గల్ సొసైటీ చైర్మన్ నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు శర్మా నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, కౌన్సిలర్లు నర్సయ్య, లింగం, టీఆర్ఎస్ నాయకులు తుక్కాజీ నాయక్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు రైతు భరోసా లేదు వర్షాకాలంకి అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి ఇట్లా రైతులను మోసం చేస్తూ ఇంకా ఎన్ని రోజులు కాలం గడుపుతారు? రైతులకు ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ప్రజలకు ఇస్తామన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
అనాథ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల భవితకు బాటలు వేయాలనే మహోన్నత సంకల్పంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భవిష్య జ్యోతి ట్రస్ట్ను నెలకొల్పడం ఎంతో అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల అభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ ట్రస్టుకు అన్ని వర్గాలకు చెందిన దాతలు విరివిగా విరాళాలు సమకూర్చి తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. డిఎల్ఎస్సీ ఆధ్వర్యంలో అనాథ పిల్లల కోసం ఏర్పాటైన ట్రస్ట్ను కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. శనివారం కోర్టు భవన సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల అధ్యక్షత వహించగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, డిచ్పల్లి పోలీస్ బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నా అనేవారెవరూ లేని అనాథ బాలికలకు ప్రాథమిక దశ నుండే నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే దృక్పథంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నెలకొల్పిన ట్రస్టుకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సాధారణంగా న్యాయ సేవాధికార సంస్థలు లోక్ అదాలత్ల నిర్వహణ, న్యాయపరమైన అంశాలపై అవగాహన సదస్సులు వంటి వాటికే పరిమితమవుతాయని, అందుకు భిన్నంగా నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ విస్తృత స్థాయిలో సామాజిక సేవ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండడం ముదావహమని ప్రశంసించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ నిజామాబాద్లోని బాల సదన్లో ఆశ్రయం పొందుతున్న అనాథ బాలలకు నాణ్యమైన విద్యనిప్పిస్తూ వారికి అన్ని విధాలుగా తోడ్పాటుగా నిలవాలనే ఆశయంతో భవిష్య జ్యోతి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల చదువుతో పాటు వారికి అవసరమైన ఇతర సదుపాయాలన్నీ ట్రస్ట్ ద్వారా సమకూరుస్తామని తెలిపారు. కోరిన వెంటనే 30 మంది అనాథ బాలికలకు ఉచితంగా ప్రవేశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన కాకతీయ, రవి పబ్లిక్, నిర్మల హృదయ పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున జిల్లా జడ్జి కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి శ్రీనివాస్, ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు రజనీకాంత్, సర్లా మహేందర్, న్యాయాధికారులు, బాలసదన్, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ బాగున్నారా? విజిట్ చేస్తూ ఉంటాం. సో అట్లా విజిట్ చేస్తున్నప్పుడు మా నోటీస్కి వచ్చింది ఏంటంటే ఈ పిల్లలు ఎవరికి సరైన ఎడ్యుకేషన్ అందట్లేదు అని. అప్పుడు సరే వీళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలి అంటే ఎలా అని మేము చూసినప్పుడు మనకి గవర్నమెంట్ జీవో ఒకటి మా నోటీస్కి వచ్చింది. అంటే ఆ గవర్నమెంట్ జీవో ప్రకారం ఎనీ ప్రైవేట్ స్కూల్ ఒక 25% ఆఫ్ సీట్స్ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్కి, చిల్డ్రన్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది ఆ జీవో. ప్రతిరోజు కళాశాలకు హాజరై విద్యాబుద్ధులు నేర్చుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం రోజు దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందని అన్నారు. విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు రావాలని, అటెండెన్స్ ప్రతిరోజు ఉండాలని, లెక్చరర్స్ చెప్పిన పాఠాలన్నీ ఏ రోజుకా రోజు అర్థం చేసుకోవాలని, ఏదైనా సమస్యలుంటే కళాశాల ప్రిన్సిపాల్కు తెలియజేయాలన్నారు. తమ పిల్లలు రోజు కళాశాలకు వెళ్తున్నారా లేదా తెలుసుకోవాలని, విద్యార్థులు హాజరు లేనిది పేరెంట్స్కు తెలపాలని, అందుకు ప్రతి విద్యార్థి పేరెంట్స్ సెల్ ఫోన్ కళాశాలలో నమోదు చేయాలని, ఏ విద్యార్థి అయితే కళాశాలకు అబ్సెంట్ అయితే అట్టి విషయాన్ని సంబంధిత పేరెంట్స్కు తెలపాలని ప్రిన్సిపల్కు సూచించారు. ఇక ముందు పిల్లలకు సమయానికి భోజనం ఏర్పాటు చేసి ప్రతిరోజు కళాశాలకు హాజరయ్యే విధంగా పేరెంట్స్ సహకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సలాం, తహసీల్దార్ సంజయరావు, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి జ్యోతి, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్ కి రోజులు దగ్గర పడ్డాయని బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు బాల్కొండ నియోజకవర్గం అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత సీజన్ రైతు భరోసా కూడా రేపు మాపు అంటూ ఇవ్వలేదని, ఇప్పుడు ఈ సీజన్ రైతు భరోసా కూడా ఇవ్వలేమని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడడం రైతులను నమ్మించి మోసం చేసినట్లే అని అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారని, కానీ ప్రభుత్వం వారిని మళ్లీ మోసం చేసిందన్నారు. రైతులు ఇప్పుడు పంట వేయడానికి పెట్టుబడి పెట్టాలంటే మళ్లీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో పండగ అన్న వ్యవసాయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దండగా అనేలా ఉందన్నారు. రుణమాఫీ లేదు, కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదు, ఇప్పుడు పంట పెట్టుబడి ఎగ్గొట్టారని రైతులు గమనిస్తున్నారని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతానన్నారు. దసరాకి ఇస్తాం, దీపావళికి ఇస్తామని మాట్లాడుతూ ఈరోజు మళ్ళీ రబీ నుంచి ఇస్తామని మాట దాటి వేయడం జరుగుతూ ఉన్నది. రైతుల్ని ఎన్ని రోజులు ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు. మరి రైతులను ఎప్పటికప్పుడు మోసం చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 9కి ఇస్తామన్న రుణమాఫీ ఇప్పటి వరకు కూడా కాలే. మళ్ళీ డిసెంబర్ వస్తున్నది ఇంకో నెలలో. ఇప్పటి వరకు రుణమాఫీ కూడా 25% జరిగింది, ఇప్పటి వరకు మొత్తం జరగలేదు.
కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ ఏ విలేజ్లో నిలదీస్తామని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వంకు చేరే వరకు రైతులు ఇక నుండి ఆగరు. నిరాహార దీక్షలు మరి వంట వార్పులు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికి రుణమాఫీ కాలేదు, ఇస్తున్న రైతు భరోసా ఇవ్వడం లేదు. ఇప్పుడు కొన్ని జగిత్యాల జిల్లా వార్తలు చూద్దాం. జర్నలిస్టు సుదర్శన్ రెడ్డిపై దాడికి నిరసనగా కోరుట్ల పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఇల్లెందు మండలంలో జర్నలిస్టు సుదర్శన్పై దాడికి నిరసనగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జర్నలిస్టుల ధర్నా రాస్తారోకో అనంతరం జర్నలిస్టు నాయకులు ముక్కెర చంద్రశేఖర్, గంగుల రామ్గోపాల్, షికారి రామకృష్ణలు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదని, జర్నలిస్టులు నిరుపేదల సమస్యలపై ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉన్నామని వారు పేర్కొన్నారు. దేశంలో జరిగే అక్రమాలపై, అన్యాయాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకువచ్చేవాడే జర్నలిస్ట్ అని, అలాంటి వారిపై దాడులు చేయడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సుదర్శన్ రెడ్డిపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనరల్ పాల్గొన్నారు. అనైక్యత భావంతో దాడులు అనేది యథావిధిగా జరుగుతున్నాయి. ఈ దాడులను అరికట్టాలంటే ఫస్ట్ మనలో ఐక్యత అనేది వినిపించాల్సిన అవసరం ఉంది. యూనియన్ల పరంగా, వ్యక్తుల పరంగా, వ్యవస్థ పరంగా విడిపోవడంతోనే ఇంకో వారికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఇలాంటి సందర్భంలోనైనా కనీసం మనందరం ఒక యూనిట్గా వచ్చి ముందుకొచ్చి ఈ వ్యతిరేక శక్తులు దాడులు చేసే వారిపై తిరుగుబావుట ఎగురవేయకుంటే జరిగే పరిణామాలు మనం సరిచూడాల్సి ఉంటుంది. కాబట్టి మన భద్రత దృష్ట్యా మనం వార్తలు రాస్తూ ప్రజల కోసం పనిచేస్తూ కూడా ఇంకా ఇతరులు దెబ్బలు తినే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, మనం బలపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఐక్యంగా ఉద్యమించాలి. కోరుట్ల పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి ముత్యాల పోచమ్మ దేవాలయంపై దాడికి యత్నించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుట్ల ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. మరికొన్ని మండలాల వార్తలు. పుట్టవరదయ్య పీడీఎస్యూ మాజీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి, రాష్ట్ర నాయకులు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అర్ధ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 21న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే వసంత మేఘ గర్జన సభను జయప్రదం చేయాలని నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాలలో గోడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం పీడీఎస్యూ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పుట్టవరదయ్య మాట్లాడుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం శ్రీకాకుళం గోదావరిలో ప్రతిఘటన పోరాట స్ఫూర్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జి రెడ్డి నాయకత్వంలో పీడీఎస్యూ ఏర్పడిందన్నారు. శాస్త్రీయ విద్యా సాధన కోసం పోరాడుతుందని తెలిపారు. విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమించిందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సతీష్, జిల్లా నాయకులు మోజిరాం, మాజీ నాయకులు టీ సాయిలు, గంగాధర్, శివరాజ్, ప్రస్తుత నాయకులు అరుణ్, మహేష్, అమర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై పెద్దవాగులో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. తల, మొండం వేరు చేసి ఉండడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. శవంపై దుస్తులు లేవు, కాళ్ళు కూడా లేకపోవడంతో హత్య చేసి వాగులో పారవేసినట్లు అనుమానిస్తున్నారు. శవం పూర్తిగా కుళ్లిపోయి గుర్తు పట్టేందుకు వీలు లేకుండా ఉందని ఎడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించారు. కాగా విషయం గ్రామంలో తెలియడంతో శవాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంలోనే గొప్పదైన హైందవ ధర్మాన్ని కాపాడాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో ఉత్తర తిరుపతి క్షేత్రంలో కళ్యాణ మండపం, అన్నపూర్ణాదేవి ఆలయాలు ప్రారంభించిన అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ. పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రెండవ రోజు కొనసాగిన పూజలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాకముందే ప్రజల్లో వ్యతిరేకత. నిజామాబాద్లో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ నేత ఎంపీ ఈటల రాజేందర్.
గ్రూప్ 1 నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. హైదరాబాద్లోని అశోక్ నగర్లో విద్యార్థులతో కలిసి చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. నెలకొన్న ఉద్రిక్తత. ఏటీసీ కేంద్రాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. నగరంలోని శివాజీనగర్ ఐటీఐ ప్రాంగణంలో ఏటీసీ భవన సముదాయాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పాఠశాల స్థాయి నుండే రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాలపై విద్యార్థులు అవగాహన కల్పించుకోవాలి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించిన కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. దక్షిణ భారత నాటక పోటీలకు విజయ్ హైస్కూల్ విద్యార్థుల ఎంపిక. విద్యార్థులను అభినందించిన విజయ్ హైస్కూల్ వ్యవస్థాపకులు అమృతలత, కరెస్పాండెంట్ ప్రభాదేవి. ఇల్లెందు మండలంలో జర్నలిస్టు సుదర్శన్ రెడ్డిపై దాడికి నిరసనగా కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద జర్నలిస్టుల రాస్తారోకో. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు వ్యాధుల బారిన పడ్డవారికి చేయూత. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.